హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, డబ్బు ఎవరికైతే కనుక అర్జెంటుగా అవసరమని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నిజంగా 24 గంటల్లో ఆ డబ్బు అనేది మీ చేతికి అందడం అనేది ఖాయమండి. నిజంగా మనం ఇంతకుముందు కూడా వీడియోస్ అనేది తెలియజేసాం. మనీ పరంగా చాలామంది ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యి మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. నిజంగా ఎవరైతే కనుక ప్రపంచాన్ని నమ్ముతున్నారో, ఒక ఏంజల్ నెంబర్స్ని కానీ స్విచ్ వర్డ్స్ని కానీ నమ్మి ఇలాంటి పరిహారాలను మీరు చేస్తున్నారో, అలాగే మీకు ఇప్పుడు ఎవరైతే ఒక మనీ అనేది అవసరం అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, మీరు ఈ విషయాన్ని చేయగలుగుతారు. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఖచ్చితంగా అండి, ఇప్పుడున్న రోజుల్లో అందరికీ కూడా ఏదో ఒక మనీ అవసరం అనేది ఉంటుందండి. అందుకోసం మనం మనీ అవసరం కదా అని చెప్పేసి లక్షల్లోనో కోట్లలోనో అడిగితే ఖచ్చితంగా దక్కదండి. మనం మనస్ఫూర్తిగా, ప్రపంచానికి తెలుసు మనం ఇది న్యాయబద్ధంగా అడుగుతున్నామా లేదా మనం ఊరికినే సరే ఇలా అడుగుదాం కదా అని చెప్పేసి ఊరికే సరదాగా వీళ్ళు అడుగుతున్నారా లేదా అత్యాశలో అడుగుతున్నారా అనేది ప్రపంచానికి తెలుసు. అందువల్ల మీరు మీ మనసాక్షికి తగినట్టుగా మీకు అర్జెంటుగా ఇప్పుడు ఒక 10,000 కావాలి, ఒక 20,000 కావాలి, లేదంటే ₹1,00,000 కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా విశ్వాన్ని నమ్ముకొని ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే విశ్వానికి అంత శక్తి ఉందండి. మనం ఎన్నో రకాల పూజలు చేస్తున్నాము, నమ్మకంతో హార్డ్ వర్క్ చేస్తున్నాము. ముఖ్యంగా హార్డ్ వర్క్ మన పని మనం చేస్తూనే ఉంటామండి. వాటితో పాటు నమ్మకంతో, భగవంతుడిపై నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటాము. అలాగే కొంతమంది పూజలు చేయలేని సమయంలో ఇలాంటి పరిహారాలు చేసి కూడా అక్క నేను అనుకున్న మనీ అనేది నాకు దక్కిందక్క. మొన్నటికి మొన్న ఒక ఆమె అండి, అక్క నాకు ఒక 15,000 ఒకళ్ళు ఇవ్వాలక్క, అసలు అడిగి విసిగిపోయాను. మీరు ఇంతకుముందు ఒక వీడియో పెట్టారు ఇట్లాంటి ఒక పరిహారం చేయమని. అలా చేయటం వల్ల వాళ్ళు రావాల్సిన అంటే మాకు ఇవ్వవలసిన 15,000 డబ్బులు ఫోన్ చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చారక్క అని చెప్పి. నిజంగా అండి, నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ప్రపంచం అనేది అబద్ధం కాదు, పూజలు అనేవి అబద్ధం కాదు, మన చెప్పే మాటలు అబద్ధం కాదు. మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం ముందు వెనక అవుతుందంటే కొంతమందికి వెంటనే దక్కచ్చు, కొంతమంది కొంచెం లేట్ అవ్వచ్చు. అంతేకాని మీరు చేసే నమ్మకంతో చేసే విషయాలు అనేవి ఎప్పుడూ కూడా వేస్ట్ కాదు. ఇంకా అలాగే మీరందరూ కూడా అండి, మనం చెప్పే పరిహారాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి అని అంటే నిజంగా ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్, అలాగే ఒక ఏంజల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడబోయే ఈ వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని ఇప్పుడు తెలియజేయబోతున్నాము. ఈ నెంబర్ ద్వారానే మీరు మనీని పొందొచ్చండి. అంటే ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ మీకు ఎంత మనీ కావాలో, మీరు ఎంత మనీ కోసం మీరు చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఈ మనీ అనేది దేనికోసం మీరు ఉపయోగించాలని అనుకుంటున్నారు, మీ పిల్లల ఫీజు కట్టాలని అనుకుంటున్నారా, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నారా, హాస్పిటల్ బిల్లు కోసమా, దేనికోసం ఒక అర్జెంటుగా మీరు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రపంచానికి కనెక్ట్ అయ్యేలాగా చెప్పాలండి. అంటే ప్రపంచానికి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే, మనకి ఏదైనా ఒక విషయం అనేది దక్కింది, నాకు ఇది ఇచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మొదలు పెట్టాలండి. ఇప్పుడు మీకు ఒక 20,000 కావాలి, ఒక 50,000 కావాలి అని అనుకొని మీరు చేస్తున్నారనుకోండి, ప్రపంచానికి ఫస్ట్ మీరు చెప్పండి, నాకు ఈ అమౌంట్ని, ఈ డబ్బుని నాకు అందించినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే, బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో బిర్యానీ ఆకుని ఈరోజు ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ రోజు బిర్యానీ ఆకుని తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ ఆకుని చక్కగా శుభ్రం చేసేసుకోండి. ఈ ఆకు మీద మనం ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని మనం రాయబోతున్నామండి. ఈ నెంబరు ఇంతకుముందు కూడా మన ఛానల్లో తెలియజేశాము. ఈ నెంబర్ చాలా మందికి ఉపయోగపడిందక్క. నేను అసలు చాలా బాగా వెంటనే అమౌంట్ అనేది నేను పొందగలిగాను అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి ఒక బిర్యానీ ఆకు మీద మీరు ఏ కలర్ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చండి. ఒక బ్లూ కలర్ కానీ, రెడ్ కానీ, ఏదైనా సరే, ఏ కలర్ పెన్ అయినా సరే మీరు ఉపయోగించవచ్చు. మనీ కోసం మీరు చేస్తున్నారు కాబట్టి గ్రీన్ అయినా సరే మీరు ఉపయోగించవచ్చు. పెన్ ఎలాంటిది అనేది ప్రాబ్లం ఏం కాదు. మీరు ముఖ్యంగా ఈ నెంబర్కి మీరు కనెక్ట్ అవ్వాలండి. నెంబరు ప్లస్ విశ్వానికి మీరు కనెక్ట్ అవుతూ ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ బిర్యానీ ఆకు మీద మీరు ఏం చేయాలి అని అంటే, అర్జెంట్ మనీ అని రాయండి. మీరు ఇంగ్లీష్లో రాసినా సరే, తెలుగులో రాసినా సరే, అర్జెంట్ మనీ అని చెప్పి, అంటే అర్జెంటుగా డబ్బు కావాలి కాబట్టి అర్జెంట్ మనీ అని చెప్పేసి రాసుకోండి. పైన రాసి దాని కింద మీరు 919 స్పేస్ ఇవ్వండి, 793. ఇది కలిసిన నెంబర్ కాదండి, 2 నెంబర్స్ అనమాట, 2 సెట్ ఆఫ్ నెంబర్స్. ఇది
919 ప్లేస్ ఇచ్చి స్పేస్ ఇచ్చి 793 అనే ఈ నెంబర్ని ఆ బిర్యానీ ఆకు మీద రాయండి. పైన అర్జెంట్ మనీ అని రాసి కింద ఈ నెంబర్ని స్పేస్తో పాటు స్పేస్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ అండి, కలిపి రాయొద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి రాయండి. రాసిన తర్వాత ఇలాగే వెనకాల ముందు వెనక కూడా రాసుకోండి ఫ్రెండ్స్, 2 సైడ్లో కూడా ఈ నెంబర్ని రాసుకోండి. ఈ నెంబరు నిజంగా అండి మనీని అన్ఎక్స్పెక్టెడ్గా అర్జెంటుగా మీకు మనీ కావాలి అని అన్నప్పుడు మీరు ఊహించని విధంగా ఈ మనీని మీ దగ్గరికి రప్పించగలిగే శక్తి గల నెంబర్ అండి ఇది. ఈ నెంబర్ని బిర్యానీ ఆకు మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు రాయండి. రాసి ఆ ఆకుని మీ అరచేతిలో పెట్టుకొని మీరు దేనికోసమైతే చేస్తున్నారో ఆ మనీని మీకు అందించినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఆ తర్వాత ఆ బిర్యానీ ఆకుని మీరు ఏం చేస్తారనంటే 24 అవర్స్ పాటు మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ బీరువాలో కానీ మీ మనీ పర్సులో కానీ పెట్టండి. నిజంగా ఇలా చేయటం వల్ల చాలా వరకు కూడా మనీ అనేది మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రపంచం సహాయపడుతుందండి. ఇంకా 24 అవర్స్ తర్వాత ఈ 24 అవర్స్ తర్వాత మీ ఈ బిర్యానీ ఆకుని బర్న్ చేసేయండి ఫ్రెండ్స్. అది బర్న్ చేసేటప్పుడు బిర్యానీ ఆకు మీద కొంచెం నూనె చుక్కలు కానీ లేదంటే కనుక నేతి చుక్కలు కానీ రాయండి. అప్పుడే అది తొందరగా బర్న్ అవటానికి అవకాశం ఉంటుంది. అది బర్న్ చేసిన తర్వాత ఆ పొడి అనేది వస్తుంది కదా, అది కాలిన పొడి అనేది వస్తుంది కదా, ఆ పొడిని మీరు కింద పడకుండా ఒక పేపర్ మీద వేసుకోండి ఫ్రెండ్స్. బర్న్ అయ్యే కొద్దీ ఆ కాలిన బిర్యానీ ఆకు కాలిన పౌడర్ అనేది పొడి అనేది కింద పడుతుంది. ఆ పొడిని మీరు అరచేతిలోకో లేదంటే పేపర్లో తీసుకుంటారు కదా, తీసుకొని బయటికి వెళ్ళి అంటే మీకు బాల్కనీ ఉన్నా సరే డాబా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మీరు 4 దిక్కులుగా కలిసిన చోట నిలబడి ఆకాశంలోకి మీరు ఊదేసేయండి ఫ్రెండ్స్. బాల్కనీలో నుంచోనైనా సరే మీరు చేయొచ్చు, ఆకాశంలోకి ఊదేసేయండి. అంటే ప్రపంచానికి మీరు అందిస్తున్నారనమాట. ఇలాగ చేయటం వల్ల నిజంగా ఎంతోమంది అండి మంచి రిజల్ట్ అనేది పొందారు. ఈ బిర్యానీ ఆకు రిజల్ట్ అనేది నేను నిజంగా అండి మనకి కాంచీపురంలో ఒక కుబేరుడి గుడి ఉందండి. అక్కడ ఆ గుడిలో కూడా బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలను చూశాను నేను. అందువల్ల చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి. అలాగే మీరు ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్, మనీ అనేది 24 అవర్స్లో మీ దగ్గరికి రావడం అనేది ఖాయమండి. ఇంకా ఈ పరిహారాన్ని అండి మీరు నిజంగా ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాము ఒక నాన్ వెజ్ తినేసాము అన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి. ఆ సమయంలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా అండి ఈ నెంబర్ని మీకు నెంబర్ ఇచ్చాను కదా, ఈ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్లో ఈ 24 అవర్స్లో ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ఆ నెంబర్ని స్పేస్తో సహా ఈ నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్లో బొట్టని వేలికి కింద శుక్ర భగవాన్ నివసించే స్థలం అని మనందరికీ తెలియజేశాను. అలాగా ఆ ప్లేస్లో రాసుకోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ పెన్నుతో. ఖచ్చితంగా మీరు ఈ బిర్యానీ ఆకు మీద రాస్తున్నారు, ప్లస్ లెఫ్ట్ హ్యాండ్లో మీ అరచేతి మీద రాస్తున్నారు. ఖచ్చితంగా అమౌంట్ అనేది ప్రపంచాన్ని నమ్మకంతో అడగండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ దగ్గరికి చేర్చడం అనేది ఖాయం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.